ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన వాక్య భాగము సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8-9. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ మాటలు చెప్పే వ్యక్తి ఎవరని మనం చూస్తే 30వ అధ్యాయం 1వ వాక్యం అంటుంది, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఎవరు పలికిన ఈ మాటలు? ఆగూరు అనే అతను పలుకుతున్నాడు. ఆగూరు మాటలు చెప్పండి. ఆ ఊరు మాటలు కాదు, ఆగూరు మాటలు. ఈ ఆగూరు ఏమంటున్నాడో చూడండి. దేవుని దగ్గర అతను 2 మనవులు చేస్తున్నాడు. అందులో ఒకటి, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. అయ్యా, నాకు ఎక్కువ ఇయ్యొద్దు, అందుకని తక్కువ ఇయ్యొద్దు. ఆయా పూటకు ఆయా వేళకు నాకు ఏది అవసరమో అది మాత్రము నాకు ఇచ్చి నన్ను నడిపించుము అని అంటున్నాడు. చాలా మంచి ప్రార్థన కదా. నాకు ఐశ్వర్యం ఇవ్వద్దయ్యా, నన్ను భేదవాడినిగాను చెయ్యొద్దు. ఆయా పూటకు నాకేది అవసరమో దాన్ని నాకు దయచేయము అని ప్రార్థిస్తున్నాడు. దేవుని అడుగుతున్నాడు ఈ ఆగూరు. అంతవరకు బాగానే ఉంది కదా, అంతవరకు బాగానే ఉంది. అతనికి ఐశ్వర్యవంతుడు అవ్వాలన్న కోరిక లేదు. బట్ అదే సమయంలో భేదవాడిని అయిపోవాలన్న కోరిక లేదు. ఆ రెండింటికి మధ్యలో లైఫ్ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. అట ఎక్కువ కాకుండా ఇట తక్కువ కాకుండా నాకు ఏదేది అవసరమో ఆయా రోజుకి ఆయా పూటకు నాకు ఇవ్వండి తండ్రి, అదే నాకు చాలు అనేసి అంటున్నాడు. సూపర్. కానీ ఆ మాటతో ఆగిండుంటే ఆగురు చాలా బాగుండేది. దానికి కారణాన్ని కింది వాక్యంలో తెలియబరుస్తున్నాడు. ఎందుకు తాను ఆ విధంగా అడుగుతున్నాను, దానికి కారణం ఏమిటనే విషయాన్ని కింది వాక్యంలో తెలియబరుస్తున్నాడు. కారణం ఏమిటంట, ఎక్కువైతే నాకు కావలసినవి అవసరానికి మించి ఉన్నట్లయితే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఏం చేస్తాను? ఎవర్రా యెహోవా అని అంటానేమో. గర్వం తలకెక్కి ఏం చేస్తాను? ఎక్కువైపోతే, డబ్బులు ఎక్కువైతే, ధనం ఎక్కువైతే నేనేం చేస్తాను? నిన్ను విసర్జించి ఎవర్రా దేవుడు అని అంటానేమో. గర్వం వచ్చేస్తుందేమో. ఎక్కువైతే గర్వం వచ్చేస్తుందేమో, నిన్ను మర్చిపోతానేమో. కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వద్దు. తర్వాత, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఒకవేళ బీదవాడుగా ఉంటే, నా అవసరాలు తీర్చబడక నేను తక్కువ వాడుగా లేక బీదవాడుగా ఉంటే దొంగతనం చేస్తానేమో. నా అవసరాల కొరకు నేను దొంగతనం చేస్తానేమో. అంటే ఏమర్థము? తప్పుడు మార్గంలో నా అవసరాలను తీర్చుకుంటానేమో. అంతే కదా. తప్పుడు మార్గంలో వెళ్ళి నా అవసరాల కొరకు నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు ఏమవుతుంది? నీకే చెడ్డ పేరు వస్తుంది కదా. దేవుని బిడ్డ ఇలాంటి దొంగతనం చేశాడని చెప్పి నీ నామానికే అవమానం కలుగుతుందేమో. నలుగురు నీ నామాన్ని దూషిస్తారేమో. కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువైతే నిన్ను విసర్జించి గర్వించి దేవుడు ఎవడరా అనేసి నీకు విరుద్ధంగా తిరుగుబడుతానేమో. తక్కువైతే తప్పుడు మార్గంలో పోయేసి నా అవసరాలు తీర్చుకొని దొంగతనం చేసి మోసం చేసి నా అవసరాలు తీర్చుకొని తద్వారా నీ నామానికి అవమానం కలుగు చేస్తానేమో. కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఈ మాటలు వినేదానికి చాలా బాగుంటుంది. ఏమి మాట రబ్బా అని చెప్పి. కానీ కొంచెం మనం
నూతన నిబంధన లేక క్రొత్త నిబంధన స్టాండర్డ్లో నుండి మనం ఆలోచిస్తే ఆగూరు యొక్క ఈ మాటల్లో అతనిలో తన ఆత్మీయ జీవితం పట్ల ఒక స్థిరత్వం లేనట్లుగా కనిపిస్తుంది. తన విశ్వాస జీవితం పట్ల, దేవుని పట్ల తనకున్న విశ్వాసములో అతనిలో ఒక నిలకడతనము, ఒక నిశ్చయత, ఒక స్థిరత్వము లేనట్టు కనిపిస్తుంది. అతను భయముతో జీవిస్తూ ఉన్నాడు. అతని యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్థితిలో అతనికి ఏం లేదు, ఒక పట్టుదల లేదు. పట్టుదల లేనట్టుగాను, సందేహాస్పదముగాను, ఒక లోతైన విశ్వాసం లేనట్టుగాను ఆయన ఏం చేస్తున్నాడు, భయపడుతున్నాడు. అంటే తన ఆత్మీయ జీవితానికి మూలము తన పరిస్థితులే అన్నట్టుగా ఉంది ఆయన మాటలు. పరిస్థితులు మారితే నా ఆత్మీయ స్థితి కూడా ఇక్కడ మారిపోతుంది. ఈ లోక అవసరాలు నాకు కంప్లీట్గా ఉంటే, పరిపూర్ణంగా ఉంటే నేను ధైర్యంగా జీవించగలను. ఒకవేళ ఎక్కువైతే నేను గర్విష్ఠ అయిపోతానేమో, తక్కువైతే నేను నిరాశపడి నీకు అవమానం కలిగే కార్యాలు చేస్తానేమో అనేసి చివరికి ఎలా ఉందంటే ఈ మాటలు, ఒకవేళ నేను ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో పడిపోతే దానికి కారణం నువ్వే అంటున్నాడు. దానికి కారణము నువ్వే. రేపు ఏదైనా తప్పు జరిగితే ఏం చేస్తాము, దేవుని మీదే వేస్తాము నింద. నేను ఆ రోజు చెప్పాను కదా, నాకు ఎక్కువ తక్కువ అని చెప్పేసి, నువ్వు ఎక్కువ ఇచ్చావు కాబట్టి నేను ఇప్పుడు గర్విష్ఠ అయిపోయాను. దేవుడు అంటే నాకు అవసరం లేదనే స్థితికి నేను వచ్చేసాను. కానీ ఎక్కువ ఉంది నాకు, ఇంకా నీ అవసరము లేదు. ఒకవేళ తక్కువయ్యి నిరాశపడి తప్పుడు పనులు చేసినప్పుడు, అంటే తన అవసరాలు తీర్చుకోవడానికి మోసం మార్గంలో, దొంగతనం మార్గంలో వెళ్తే నువ్వే కారణం అనేసి దేవుని మీద నింద వేస్తాను. అప్పుడే చెప్పాను కదా, నాకు తక్కువ ఇదనేసి నువ్వు తక్కువ ఇచ్చినావు, నా కడుపు కాలిపోతున్నది ఆకలికి, తట్టుకోలేక దొంగతనం చేశాను. సో దానికి కారణం నువ్వే, దీనికి కారణం నువ్వే, నేను చెడిపోవడానికి కారణము నువ్వే అని దేవుని మీద నింద మోపే విధంగా ఉంది ఇది. ఆయన మాటల్లో లోతైన విశ్వాసం కనిపించలేదు. స్థిరత్వమైన ఆత్మీయ జీవితము లోపిస్తా ఉంది. ఇది బ్యాడ్ ఏం కాదు, ఈ మాటలు బ్యాడ్ ఏం కాదు, కానీ బెస్ట్ కూడా కాదు. ఇదేమి చెడ్డ విషయం కాదు, చెడ్డ ప్రార్థన కాదు, అల్పమైన విషయం కాదు. కానీ దీనిలో ఏం లేదు, శ్రేష్టమైన విషయం లేదు. అతడు తన ఆత్మీయ జీవితానికి దేవుని మీద ఆనుకోకుండా తన యొక్క పరిస్థితుల మీద ఆనుకుంటున్నాడు. పరిస్థితులు నాకు అనుకూలంగా ఉంటే నేను క్రమంగా ఉంటాను, పరిస్థితులు నాకు తారుమారైతే నేను కూడా ఏమవుతాను, తారుమారైపోతాను అన్నట్టుగా ఉంది ఆగూరు యొక్క మాట. పూర్తిగా అతని యొక్క ఆలోచన అంతా కూడా నాకు వచ్చే పరిస్థితులు నా ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుందేమో అనే ఒక విధమైన ఆందోళనలో అతను ఉన్నట్టున్నాడు. ఒక కన్ఫర్మేషన్, ఒక నిశ్చయత, తన యొక్క జీవితం పట్ల, ఆత్మీయ విషయం పట్ల తనకు ఒక నిశ్చయత లేనట్టు కనిపిస్తా ఉంది. ఆర్థిక హెచ్చు తగ్గులు అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనే ఒక సందేహంలో అతను ఉన్నాడు. చాలా మంది ఉంటారు కదా ఆ విధంగా. ధనం ఎక్కువైతే, డబ్బులు ఎక్కువైతే ఏమవుతారు, గర్విష్ఠులయ్యి దేవుడు నాకు ఇంకా అవసరం లేదని చెప్పి దేవుని విషయాల్లో పట్టింపు ఉండదు, భక్తి ఉండదు. క్రమేణా వాళ్ళు ఏమవుతారు, దేవుని భక్తి జీవితంలో కొద్దిగా తొలగిపోతారు, గర్విష్ఠులు అయిపోతారు. కొంతమంది కష్టాల్లో, పేదరికంలో ఉన్నప్పుడు ఏం దేవుడు ఏమి ఇస్తున్నాడు మనకి, మన మీద ఆయనకు అక్కర్లేదనేసి సోలిపోతారు, నిరాశపడతారు. ఒకడు ఆర్థికంగా ఎక్కువగా కలిగి ఉంటే ప్రమాదం ఏమిటంటే గర్వం వచ్చేస్తుంది. ఒకరు ఆర్థికంగా తక్కువ కలిగి ఉంటే ప్రమాదం ఏమిటి, నిరాశ వచ్చేస్తుంది. చాలా మంది ఉన్నారు ఆ విధంగా. కాబట్టి అలా తను అయిపోతానేమో అన్న ఒక భయంతో, భీతితో ఆగూరు ఏం చేస్తున్నాడు, నాకు ఎక్కువ అయ్యొద్దు, తక్కువ అయ్యొద్దయ్యా అని అంటున్నాడు. కానీ క్రైస్తవులమైన మన యొక్క పోరాటము చెడుకు మంచికి మధ్యలో కాదు. మన పోరాటము చెడుకు మంచికి మధ్య జరిగే పోరాటం కాదు. మన పోరాటము మంచికి గొప్పకి మధ్య జరిగే పోరాటము. హల్లెలూయా. మనము చెడు మంచికి మధ్యలో పోరాటం లేదు. చెడును మనం వదిలేసి మంచిలోనికి వచ్చేసాము. మనందరం ఇప్పుడు మంచిలో ఉన్నాము, మంచిలో కాదు, మనందరం ఇప్పుడు మంచితనంలో ఉన్నాం. ఆమేన్. కానీ ఇక్కడనే మనం ఆగిపోకూడదు. ఈ మంచి నుండి మనం ఏం చేయాలి, గొప్ప స్థాయికి ఎదగాలి. గుడ్డు నుండి, ఇంగ్లీష్లో చెప్తున్నాను, గుడ్డు నుండి
బెస్ట్కు మనం రావాలి. హల్లెలూయా. ఇది మంచి ప్రార్థనే, ఇది మంచి ప్రార్థన, ఇదేమి చెడ్డ ప్రార్థన ఏం కాదు, చెడ్డ మాటలేం కాదు. కానీ బెస్ట్ ఇది కాదు. ఒక క్రైస్తవునికి బెస్ట్ అయిన ఒక ప్రార్థన ఇది కాదు. చాలా మంది ఈ ప్రార్థనను ఏం చేస్తారు, ఈ మాటలను అనుసరించాలని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా పాటించేవాడిని. ఇలా చాలాసార్లు నేను కూడా అడిగి ఉన్నాను, చాలాసార్లు అడిగి ఉన్నాను, ప్రభువా నాకు ఐశ్వర్యం వద్దు, నాకు పేదరికం వద్దు. ఆగురు అడిగినట్లుగా నాకు ఆయా పూటకిచ్చి నడిపించింది ఆయన చాలు, లేకపోతే నేను చెడిపోతానేమో, ఐశ్వర్యం నన్ను పాడు చేస్తుందేమో, పేదరికం నన్ను బలహీనపరుస్తుందేమో అని అనేక ప్రార్థన చేసి ఉన్నాను. కానీ నేను ఆగురు నుండి కొత్త నిబంధన సత్యములో ఎదిగే కొద్దీ ఆగురు ప్రార్థన కొద్ది కొద్దిగా నా మనసు నుండి, నా నోటి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆగురు ప్రార్థన చేయటము లేదు. ఎందుకంటే ఆగురు మాటల్లో ఆత్మీయ జీవితం విషయంలో, విశ్వాస జీవిత విషయంలో ఒక స్థిరత్వము లేదు, కనిపించలేదు, అది లోపించింది. ఆయన తన ఆత్మీయ స్థితిగతులకు పరిస్థితుల మీద ఆధారపడుతున్నాడే గాని దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుటలేదు. మరి బెస్ట్ ఏదయ్యా, మరి బెస్ట్ ఏది, బెస్ట్ మాటలు ఏంటి రండి చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వరకు. నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చాలు. ఇక్కడ పౌలు అనే భక్తుడు అంటున్నాడు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నను, నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. నేను సంతృప్తిగా ఉంటాను ఏ స్థితిలోనైనా. బాగా గమనించండి, ఏ స్థితిలోనైనా నేను సంతృప్తిగా ఉండగలను అని అంటున్నాడు. ఏ స్థితిలో చూడండి, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, తర్వాత కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. 3 విషయాలు, దీనస్థితి, సంపన్న స్థితి, కడుపు నిండి ఉండుట, ఆకలి కొని ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేమి కలిగి ఉండుట. పరిస్థితులు ఎలా ఉన్నా నా పరిశుద్ధ జీవితాన్ని అది ప్రభావితము చేయదు. పరిస్థితులు ఎలా ఉన్నా నా ఆత్మీయ జీవితాన్ని ఆ పరిస్థితుల్లో ప్రభావితము చేయనేరవు. ఎందుకంటే నేను ఏ స్థితిలో కూడా సంతోషంగా సంతృప్తిగా జీవించగలను. నేను సంపన్న స్థితిలో ఎలా ఉన్నానో దీన స్థితిలోనూ అలాగే ఉంటాను. దీన స్థితిలో దేవుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నానో అదే విధంగా సంపన్న స్థితిలోనూ దేవుని మీద భక్తి కలిగి ఉంటాను. నా భక్తిలో, దేవుని పట్ల నాకున్న విశ్వాసములో, నా ఆత్మీయ జీవితంలో ఎటువంటి మార్పులు, భేదాలు రానే రావు. ఎప్పుడెప్పుడు ఆకలితో ఉన్నప్పుడు కూడా, నేను ఆకలితో ఉన్నప్పుడు దేవుని మీదనే ఆధారపడుతాను. కడుపు నిండి ఉన్నప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడుతాను. ఆమేన్. ఎంత మంచి మాటలు చూడండి. లేమిలో ఉన్నప్పుడు కూడా నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తాను. అదేవిధంగా సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తాను. దీన స్థితి, ఆకలి కొని ఉండుట, లేమి కలుగుట, ఈ 3 కూడా కష్టమైన విషయాలను సూచిస్తుంది. అదేవిధంగా సంపన్న స్థితి, కడుపు నిండి ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, ఇది 3 కూడా మేలు రకమైన స్థితులను చూపిస్తుంది. పరిస్థితులు మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా అది దేవుని పట్ల నాకున్న విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రము ప్రభావితం చేయదు. సో నా ఆర్థిక ఎగుడు దిగుడులు నా ఆత్మీయ జీవితాన్ని ప్రభావితము చేయనేరవు. పేదరికము నన్ను తక్కువ చెయ్యదు, సంపన్న స్థితి నన్ను ఎక్కువ చెయ్యదు. అంటే ఎక్కువగా ఉన్నప్పుడు నేను గర్విష్ఠునవ్వను, తక్కువగా ఉన్నప్పుడు నేను నిరాశపడను. ఏ స్థితిలోనూ, ఆమేన్, ఏ స్థితిలోనూ నేను దేవుని పట్ల నిజమైన విశ్వాసముతో ఉంటాను అని అంటున్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఏ పరిస్థితిలోనైనా దేవుని చిత్తానుసారంగా నేను జీవించగలను. ఇక్కడ పౌలు తన యొక్క ఆత్మీయ
పరిస్థితికి పూర్తిగా అతను దేవుని మీదనే ఆధారపడుతున్నాడు కానీ పరిస్థితుల మీద ఆధారపడట్లేదు. అంటే ఆయనకు వచ్చే పరిస్థితులు అది మంచివైనా సరే, చెడ్డవైనా సరే, కష్టమైనా సరే, సంతోషమైనా సరే, ఆకలి అయినా సరే, కడుపు నిండుతున్నా సరే, లేమి అయినా సరే, సంపన్న స్థితి అయినా సరే, ఏది కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, దేవునితో తనకున్న విశ్వాసాన్ని ప్రభావితము చెయ్యదు. పౌలు దీని ఒట్టి మాటతోనే చెప్పడం లేదు. తన జీవితంలో ఎన్నోసార్లు అతను పరిచర్యలు ఎన్నోసార్లు అతను ఆకలితో దప్పికతో అలమటించి ఉన్నాడు అని చెప్తాడు. చూడండి 2 కొరింథీయులకు 11:27 ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ, ఆమేన్, తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ నేను పరిచర్య ప్రయాణములో ఉన్నాను అని అంటున్నాడు. ఎన్నోసార్లు అతను ఆకలితో తప్పించున్నాడు, ఆకలి దప్పికతో అతను పోరాడి ఉన్నాడు. జాగరణముతో అంటే ఏమర్థము? నిద్రలేని తనము, నిద్ర లేకుండా, అన్నం పెట్టేవారు లేకుండా, ఆహారం లేకుండా ఎన్నో రోజులు నేను జీవించున్నాను. కప్పుడు దానికి మంచి దుప్పటి కూడా లేకుండా చలిలో ఎన్నోసార్లు పోరాడి ఉన్నానని చెప్తున్నాడు. ఎవరు? పౌలు. సో అతని యొక్క ఆకలి దప్పులు అతని నిరాశపరచలేదు, అతని తప్పుడు మార్గంలో వెళ్ళేటట్లుగా అతన్ని చెయ్యలేదు. ఏ స్థితిలోనైనా అతడు దేవునిలో సంతృప్తిగా జీవించడము నేర్చుకొని ఉన్నాడు. ఏది బెస్ట్? ఎవరి మాటలు ఇందులో బెస్ట్గా ఉంది మనకు? ఆగురు మాటలా, పౌలు మాటలా? ఆగురు ఏమంటున్నాడు? నా స్థితులు మారితే నేను మారిపోతానేమో అని అంటున్నాడు. నా పరిస్థితులు మారినట్లయితే నా ఆత్మీయ జీవితం మారిపోతుందేమో, నా విశ్వాసం మారిపోతుందేమో, నా క్యారెక్టర్ మారిపోతుందేమోనో అనే ఒక విధమైన సందేహాస్పదంతో కూడిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ పౌలు అంటున్నాడు, ఏ పరిస్థితిలోనైనా, హల్లెలూయా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, చెడుగా ఉన్నా, మంచిగా ఉన్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నేను ఏ స్థితిలో కూడా బలమైన వాడుగా జీవిస్తాను. సో ఆగురు మాటలు బలహీనమైన ఆత్మీయ పరిస్థితిని చూపిస్తుంది, కానీ పౌలు మాటలు బలమైన, స్ట్రాంగ్ అయిన ఆత్మీయ స్థితిలో తాను ఉన్నట్లు చూపిస్తుంది. సో మనం ఎవరి మాదిరిని అనుసరించాలి? ఎవరి మాటలు ఇక్కడ గొప్ప మాటలుగా ఉంది? ఎవరిది శ్రేష్టమైనది? పౌలు మాటలే. ఆమేన్. దానికి కారణం ఏమనే విషయాన్ని అతను చూపిస్తా ఉన్నాడు. ఆగురు తన ఆత్మీయ పరిస్థితి తారుమారు అవ్వడానికి కారణాన్ని పరిస్థితుల మీద నెట్టేస్తా ఉన్నాడు. కానీ ఏ స్థితిలోనైనా తాను స్ట్రాంగ్గా ఉండడానికి, నిలకడగా ఉండడానికి, స్థిరంగా ఉండేదానికి ఏమి కారణం అనేదాన్ని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఏం కారణమంట? 13వ వాక్యం, ఆమె నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఇది ఎలా సాధ్యం పౌలా? ఇది ఎలా సాధ్యం? ఏ పరిస్థితిలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా, దేవుని మీద సనుక్కోకుండా, గొనుక్కోకుండా సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా జీవించగలవు? ఇది ఎలా సాధ్యము? ఎందుకంటే చాలా మంది అంటారు కదా, ఏమని, నాకు కానీ అన్ని సమృద్ధిగా ఉంటే, నా కష్టాలే లేకపోతే, నాకు కానీ అబ్బే లేకపోతే, నాకు కానీ రోగమే లేకపోతే, నేను అడిగిందన్నీ కరెక్ట్గా నాకు ఉంటే నేను దేవుని పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటానంటారు కదా. మా పెద్దన్న ఆయన చర్చికి రాడు. ఓసారి అతను చూసి అడిగాను, పెద్దనాయన చర్చికి రావయ్యా, చర్చికి రానంటావే అని అడిగితే ఆయన అంటాడు, ఏం చేసేది నాయనా, ఈ దరిద్రులు నాకు ఆదివారమే వచ్చి పనికి పిలుస్తారు, 6 రోజులు ఇంట్లో ఊరికే ఉంటున్నా, కరెక్ట్గా ఆదివారమే వచ్చి పనికి పిలుస్తారు. ఈ దేవుడు కడుపుని ఒకటి పెట్టేశాడు, రాత్రి పగలు దీనికోసం పోరాడేదానికే సరిపోతున్నది నాకు టైం. ఈ దేవుడు కానీ కడుపు ఇవ్వకుండా ఉండుంటే నేను రాత్రి పగలు 24 గంటలు ఆ స్వామి దగ్గరనే పడి ఉంటాను. ఏం చేయమంటావు చెప్పు? సో అతను దేని మీద ఆధారపడుతున్నాడు? తన యొక్క పరిస్థితుల మీద ఆధారపడుతున్నాడు. పరిస్థితులు బాగా ఉంటే నేను విశ్వాసంలో బాగా ఉంటాను, పరిస్థితులు బాగులేకపోతే నేను నిరాశలోనికి, నిస్పృహలోనికి, లేక గర్వంలోనికి పడిపోతాను. నన్ను ఏం చేయమంటావు అనేసాడు. చాలా మంది ఈ విధంగానే ఉన్నారు. నాకు కానీ ఈ వస్తువులు ఉంటే, ఈ సౌకర్యాలు ఉంటే నేను గొప్ప సేవ చేస్తాను, దేవుని కొరకు గొప్పగా జీవిస్తాను అంటారు. 99.9% క్రైస్తవులు అందరూ కూడా వారి ఆత్మీయ జీవితం సరిగ్గా లేకుండా ఉండేదానికి కారణాన్ని
పరిస్థితుల మీద, ఇంకొకరి మీద నెట్టేస్తారు. చివరిగా వాళ్ళు ఎవరిని నిందిస్తున్నారు? దేవుని నిందిస్తున్నారు. ఆయన నాకు సరిగ్గా చేయలేదు కాబట్టే నేను ఆత్మీయ జీవితంలో బలంగా లేదని చేస్తున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలోనైనా సంతృప్తిగా జీవించగలను. దాన్ని నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నావు? ఎలా దాన్ని పొందుకున్నావని అడిగితే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఏ స్థితిలోనైనా సంతృప్తిగా జీవించడానికి నన్ను బలపరిచే ఒకడు నాలో ఉన్నాడు. ఆమేన్. నాలో ఉన్నాడు. ఆయన నాకు ఇచ్చే శక్తి వలన, బలము వలన నేను ఏ పరిస్థితిలోనైనా సంతృప్తిగా జీవించగలను. బ్రదర్, మనం సంతృప్తిగా జీవించాలంటే, ఇక్కడ సంతృప్తిగా జీవించడం అంటే ఏంటి అర్థము? దేవునికి ఇష్టానుసారమైన జీవితం. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించి ఆ జీవితానికి ఒక శక్తి కావాలి, ఒక బలం కావాలి. ఆ శక్తిని పౌలు ఎక్కడ కనుగొన్నాడు? యేసయ్యలో కనుగొన్నాడు. ఆ యేసు తనలో ఉన్నందున, ఆమేన్, తనలో ఉన్నందున నాలో నివసించు వాని శక్తిని బట్టి, నాలో నివసిస్తున్న వాని యొక్క శక్తిని బట్టి నేను దేనికైనా సిద్ధమే. నేను దేనికైనా సిద్ధమే. ఎంతో మంది బ్రదర్, ఒక దైవజనుడు నార్త్ ఇండియాలో గొప్పగా సేవ చేస్తున్నాడు. కానీ ప్రారంభ రోజుల్లో వారికి సరిపడే ఆహారం లేకుండా చాలా బాధపడి ఉన్నారు. ఆయన అన్నాడు, తనకు పుట్టిన కుమారునికి పాలు తీసివ్వడానికి కూడా డబ్బులు లేకుండా ప్రార్థన చేసి నీళ్ళే పోసేవాళ్ళు. ఎంత దీనమైన పరిస్థితి చూడండి. వారి యొక్క దీన పరిస్థితి వారి విశ్వాసాన్ని, దేవుని మీద వాళ్ళకున్న భక్తిని డిస్టర్బ్ చేయలేదే. వారు దేవుని విడిచిపెట్టలేదే, సేవను వదిలేసి వెళ్ళిపోలేదే, లేక తప్పుడు మార్గంలో వెళ్ళి సంపాదించుకోలేదే. అలాంటి దీన పరిస్థితిలోనూ వారు దేవుని మీద నమ్మకంగా ఉండగలిగారు. అందువల్ల ఈరోజు ఎంతో మహనీయమైన గొప్ప సేవ చేస్తా ఉన్నారు. ఆమేన్. ఎక్కడి నుండి ఈ శక్తి వచ్చింది? కష్టకాలంలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? యేసులో నుండి వచ్చింది. నేను దీన్ని నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు. నేను దీన్ని నేర్చుకున్నాను. నా అనుభవాల్లో, గడిచిన కాలంలో నేను వచ్చిన అనుభవాల్లో నేను ఈ శక్తిని పొందుకున్నాను, నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఆ కష్టకాలంలో అంతా కూడా యేసు ప్రభువును నేను జ్ఞాపకం చేసుకున్నాను. యేసు ఏం చెప్పారు? ఈ లోకంలో యేసు ప్రభు జీవించినప్పుడు ఈ లోకపరమైన సౌకర్యాలు ఏది కూడా ఆయనకు సరిగ్గా అందలేదు. ఒకనొక చోట్ల ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉంది గాని, పక్షులకు గూళ్ళు ఉంది గాని, మనిషి కుమారుడని నాకు తల వాల్చుకున్నట్టు కూడా స్థలము లేదు అన్నాడు. తల వాల్చుకున్నట్టుకు స్థలము లేదు. వెళ్ళే మార్గంలో ఆ పడవలోనే పడుకుని నిద్రపోయేవాడు. యేసుక్రీస్తుకు ఈ భూ సంబంధమైన అవసరాలు ఏది కూడా సరిగ్గా, అనుకూలంగా, సౌకర్యవంతంగా లేదు. ఆయన ఎక్కడ సోలిపోలేదే, ఎక్కడ దేవుని మీద నింద వేయలేదే. పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు. అదేవిధంగా పౌలు కూడా ఆయన యొక్క పరిచర్య ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు ఆకలి, ఎన్నోసార్లు దప్పిక, ఎన్నోసార్లు నిద్రలేని తనము. ఆయన ఎక్కడ కూడా పౌలు సోలిపోలేదు. ఆమేన్. ఎక్కడ కూడా సోలిపోలేదు, నిరాశ పడలేదు, విశ్వాసాన్ని వదులుకోలేదు. కారణం ఏమిటి? క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు యొక్క శక్తి ఏ పరిస్థితిలోనైనా మనల్ని సంతోషంగా ఉంచగలదు. మనలో కూడా ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డాము. అప్పుల బాధ వలన, రోగాల వలన, మన యొక్క జీవిత అవసరాలు సరిగ్గా లేనందువల్ల ఎన్నిసార్లు ఎంత బాధపడ్డాము. అయినా మనం దేవుని వదిలిపెట్టలేదే, మన ప్రభుని విడిచి వెళ్ళిపోలేదే. ఇప్పటికీ ధైర్యంగా ఉన్నాము, క్రీస్తులోనే ఉన్నాము. ఇది ఒక శక్తి, ఇది ఒక మహాబలము. ఆ బలము ఎవరు? యేసుక్రీస్తే. పౌలు యొక్క శక్తికి మూలము యేసుక్రీస్తు. ఆగూరు పరిస్థితుల మీద ఆధారపడుతున్నాడు, కానీ పౌలు యేసు మీద ఆధారపడుతున్నాడు. తనలో యేసు ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు తనకు శక్తి ఇస్తున్నాడు కాబట్టి, ఆ శక్తితో ఆయన ఏ స్థితిలోనైనా సంతృప్తిగా, సనుకోకుండా, కొనుక్కోకుండా, దొంగ నవ్వకుండా, గర్విష్ఠు నవ్వకుండా జీవించగలడు. కీర్తనల గ్రంథము
63వ అధ్యాయము 1, 2, 3. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అంటున్నాడు దావీదు. దావీదు ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు? ఆ పై ఇంట్రడక్షన్ చెప్తుంది. దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. ఎక్కడున్నాడు? యూదా అరణ్యంలో ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? కన్న కొడుకే. ఎవరు? కన్న కొడుకు అబ్సలోము తన తండ్రి మీద ఎదురుదాడి చేసినప్పుడు తండ్రి యొక్క సింహాసనాన్ని ఆశించి ఏం చేశాడు? అధికారులందరినీ తన యొక్క వలలో వేసుకొని దావీదుకి విరుద్ధంగా తిరుగుబాటు చేశాడు. తండ్రికి వ్యతిరేకంగా కన్న కొడుకే. ఆ అవమానమును భరించలేక ప్రాణమును కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నాడు దావీదు? భయపడి ఏడుస్తూ కాలి నడకన తన యొక్క ముఖాన్ని కప్పుకొని అరణ్యానికి వెళ్ళిపోయాడు. రాజభవనంలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. కడుపు నిండి ఉన్న స్థితి నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ఆకలి స్థితికి వచ్చేసాడు. సంపన్న స్థితి నుండి ఇప్పుడు దీన స్థితికి వచ్చేసాడు. తర్వాత సమృద్ధి నుండి ఇప్పుడు లేమికి వచ్చేసాడు. ఆ లేమిలో ఉన్నప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, దేవా ఇప్పుడు కూడా నా దేవుడవు నీవే. హల్లెలూయా. ఇప్పుడు కూడా నా దేవుడవు నీవే. ఈ దీన స్థితిలో, ఈ కష్టకాలంలోనూ నా దేవుడవు నువ్వే నాయన. నీ కొరకే నేను ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. ఇది మాటలు. ఆమేన్. నాకు వచ్చిన కష్టాలు, బాధలు, నాకు వచ్చిన సంతోషాలు నన్ను, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభావితము చేయదు. ఏం జరిగినా నేను దేవుని వైపే నమ్మకం కలిగి ఉంటాను. యోబు చెప్పాడే. ఆమేన్. యోబు సమస్తాన్ని ఒకే రోజు కోల్పోయాడు కదా. సమస్తాన్ని కోల్పోయిన వెంటనే యోబు తప్పుడు మార్గంలో వెళ్ళి దొంగతనం చేసి గాని నిరాశపడి సంపాదించుకోలేదే. ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకు అధికారం ఉంది, ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. ఇక్కడ వాక్యం అంటుంది, వీటన్నిటిలోనూ దేవుడు నాకు అన్యాయం చేసినని యోబు ఒక్క మాటైనను చెప్పలేదు. ఆత్మీయ జీవితంలో స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఆగూరైతే బలహీనమైన స్థితిలో ఉన్నాడు. లేత మనసేమో తెల్ల, బాలుడేమో తెలియదు ఆగూరు. కానీ యోబు, దావీదు, నూతన నిబంధన క్రైస్తవులు, దేవుని బిడ్డలు, యేసు, పౌలు, పేతురు, ఇలాంటి వాళ్ళందరూ ఆత్మీయ జీవితంలో బలమైన స్థితిలో ఉన్నారు. వారు పరిస్థితులకే సవాలు విసురుతున్నారు. ఆగూరు పరిస్థితులకు లోనైపోతున్నాడు. కానీ పౌలు గాని, దావీదు గాని, యోబు గాని పరిస్థితులకే సవాలు విసిరారు. నువ్వా నేనా చూసుకుందాం రా అని చెప్పి. ఒకరోజు మన సోదరుడు మురళీ బ్రదర్కి ఆ సమయంలో ఎక్కువ బలహీనతలు శరీరంలో. హాస్పిటల్కి పోతున్నారు, మందులు వాడుతున్నారు, ఏ మాత్రము బాగవట్లేదు. రోజు రోజుకి ఆయన యొక్క శరీరము బలహీన పడిపోతా ఉంది. ప్రార్థన చేస్తున్నారు కానీ ఏ మాత్రం స్వస్థత, ఆరోగ్యం కలుగలేదు. మెల్లగా సాతాను లోపలికి ప్రవేశిస్తున్నాడు. చూసావా? దేవుడిని నమ్ముకుంటున్నావే, దీని దేవుడు ఏం చేస్తున్నాడు చూసావా? ఆయన అన్నాడట, ఒరే సాతానా, ఇంకా దీనికి మించి కూడా నువ్వు నన్ను ఎంతగా శోధించిన, ఇంకా నా యొక్క శరీర ఆరోగ్యము పాడైపోయినా గుర్తుపెట్టుకో, నువ్వు గెలవలేవు నా జీవితంలో. హల్లెలూయా. నువ్వు గెలవలేవు. నేను యేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. యోబు చెప్పినట్టుగా ఆయనను చంపేసినా కూడా నేను ఆయన మీదనే నమ్ముకోను. తండ్రులుగా మనం ఏం చేస్తాము? పిల్లల్ని కొన్నిసార్లు కొట్టేస్తాం కదా. అమ్మ కానీ తండ్రి కానీ పిల్లల్ని కొట్టేస్తే కొద్దిసేపుగా ఏం చేస్తారు? వచ్చి మన మీదనే వాలిపోతారు. ఎవరు కొట్టారో వాళ్ళ మీదనే వచ్చి వాలిపోతారు. కారణమేమి? బంధము. హల్లెలూయా. ప్రేమ బంధం. నన్ను ఆయన చంపేసినా కూడా నేను ఆయన మీదనే నమ్మిక కలిగి ఉంటాను. ఇది విశ్వాసపు మాటలు, ఇది శ్రేష్టమైన మాటలు, ఇది బలమైన మాటలు, ఇది ఆత్మీయ జీవితం పట్ల విశ్వాసపు నమ్మిక మాటలు. ఇది బలహీనమైన మాటలు కాదు, ఇది ఆగురు లాంటి మాటలు కాదు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ ఉంది. లాజరు అత్యంత దీనమైన స్థితిలో జీవించాడు ఈ లోకంలో. అతను బీదవాడు కాదు, భిక్షగాడు. ఎవరు? అతను బీదవాడు మాత్రమే కాదు, బిచ్చగాడు కూడా.
ఒక ధనవంతుని ఇంటి దగ్గర పడి ఉన్నాడు. వాళ్ళు తిని మిగిలిన రొట్టె ముక్కలను తినడానికి పాపం వారి ఇంటి వాకిట్లో పడి ఉన్నాడు. ఎంత దీనమైన వాడు, ఎంత దీనాతి దీనమైన పరిస్థితి అయినా అతడు దేవుని చేత అంగీకరించబడ్డాడు. అంటే ఏమర్థము? దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, వదులుకోలేదు. అతని యొక్క ఆ దీనాతి దీనమైన పరిస్థితి లాజరు యొక్క ఆత్మీయ జీవితం పట్ల ఎటువంటి ప్రభావితాన్ని చూపించలేదు. ఆమేన్. ఆ కథలో ముగ్గురున్నారు. ధనవంతుడు, దేవుని మీద భక్తి లేని, ధనం మీద ఆశ కలిగిన ధనవంతుడు. ఇంకొకడు అవసరం కూడా సంధించబడని బిచ్చగాడైన లాజరు. వీరికిద్దరి మధ్యలో ఒకడు ఉన్నాడు, సూపర్ స్టార్. ఎవరది? యేసుక్రీస్తు, అబ్రహాము. ఆమేన్. ఆ పరదేశంలో ముగ్గురున్నారు బ్రదర్. ఆ కథ మీకు గుర్తుంది కదా. పరదేశంలో అబ్రహాము ఒడిలో లాజరు పడుకో ఉన్నాడు. పాతాళములో ధనవంతుడు యాతన పడుతూ ఉన్నాడు. ధనవంతుడు, లాజరు, మధ్యలో అబ్రహాము. నువ్వు ఎవరిలా ఉండాలని కోరుకుంటున్నావు? లాజరు లాగనా లేక ధనవంతుడు లాగనా? ఎవరిలాగా ఉండాలని కోరుకుంటావు? నేను ఇద్దరిలా ఉండాలని కోరుకోను. ఆ ధనవంతులా ఉండాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే వాడి దగ్గర ధనం ఉండింది, దేవుడు లేదు. లాజరు దగ్గర దేవుడు ఉన్నాడు, ధనం లేదు. ఈ ధనము దేవుడు రెండింటిని కలిగి ఉన్నాడు మనోడు. ఎవరు? అబ్రహాము. అబ్రహాములా ఉండాలని కోరుకుంటాను నేను. అబ్రహాము దగ్గర ధనం ఉండింది, కానీ గర్వం లేదు. ప్రైజ్ ది లార్డ్. అతని ఆస్తులు, అతను ఉన్న భూమి పట్టజాలనంత ఆస్తులు అంట. అయినా అతనిలో ఉన్న దీన మనసు, దేవుడు అంటే భయము, భక్తి. ఎంతమంది లేదా ఆ విధంగా? యోబు లేదా? దావీదు లేదా? తర్వాత అబ్రహాము లేదా? అంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు వీళ్ళందరూ. అయినా దేవుని పట్ల భక్తి కలిగి ఉండిన వారు. వీళ్ళు కడు బీదలు. ఎవరు? లాజరు గాని, నేను చెప్పిన సేవకుడు గాని, మనలో కొన్ని అనుభవాలు గాని, మనం కడు బీదలు, పౌలు గాని. కానీ వీరు నిరాశ పడలేదు. అంటే ధనము గాని, నెక్స్ట్ దీనత్వము గాని, ఈ రెండు ఏది కూడా వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితాల్ని పాడు చేయలేదు, మార్పు చేయలేదు. ఇది నిజమైన క్రైస్తవ జీవితము. ఇదే నిజమైన క్రైస్తవ జీవితం. రెవల్యూషన్ ప్రకటన 2:9లో స్మరణ సంఘాన్ని గురించి యేసు ప్రభు ఇలా ఒక పొగడ్తను చెప్తాడు. చూడండి. స్మరణ సంఘమా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. స్మరణ సంఘమా, నువ్వు ఆర్థిక విషయంలో చాలా పేదరికంలో ఉన్నావు, కానీ ఆత్మీయ విషయంలో, విశ్వాస విషయంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ధనవంతుడుగా ఉన్నావు. వారు సోలిపోలేదే. వారి కష్టాల్లో, వాళ్ళ శ్రమల్లో, ఇబ్బందుల్లో అసలు వాళ్ళకు వచ్చిన పేదరికానికి కారణమేమి? వాళ్ళు ఉన్నదాన్ని పోగొట్టుకున్నారు సిస్టర్. దానికి కారణమేమి? యేసుక్రీస్తు నిమిత్తమే. ప్రభువును నమ్ముకున్న దాని వలన వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు గవర్నమెంట్. ఎవరెవరైతే రాజును కొలుస్తారో, రాజును దేవుడు అంటారో, వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేని వారికి ఇవ్వబడదు. అలాంటి పరిస్థితిలో ఈ స్మరణ అనే చిన్న సంఘము దేవుని పట్ల విశ్వాసములో దృఢంగా ఉండినారు. వాళ్ళ ఆహారానికి ఉన్న ఆస్తులు కోల్పోయి ఆహారానికి కూడా కష్టపడుతున్న సమయంలోనూ దేవుని పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, స్మరణ సంఘమా, నువ్వు దరిద్రుడవే ఈ లోకపరంగా, లోక విషయంలో, కానీ దేవుని విషయంలో నీవు ధనవంతుడవు. నువ్వు ధనవంతుడవు. ఆమేన్. బ్రదర్, పాత నిబంధన స్టాండర్డ్ వేరు, క్రొత్త నిబంధన స్టాండర్డ్ వేరు. పాత నిబంధన మంచిది, చెడది కాదు, మంచిది. కొత్త నిబంధన శ్రేష్టమైనది. మనందరం కూడా శ్రేష్టమైన వారుగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. మంచి అనేది, గొప్ప అనే దానికి శత్రువు. బాగా గమనించండి. మంచి అనేది, గొప్ప అనే దానికి శత్రువు. మనం మంచిలోనే ఏం చేస్తున్నాము? కూర్చొనేస్తున్నాము. కాదు, మంచి నుండి మనం ఏం చేయాలి? మంచి నుండి మనము గొప్పకి ఎదగాలి. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో
ఎవరైనా ఆగురులా ఉంటే మీరు పౌలులా ఎదగాలన్నదే ఈ సందేశం యొక్క ఉద్దేశం. నేను ఆగురును తప్పు పడడం లేదు, ఆగురును నిందించడం లేదు. ఎందుకంటే ఆగురుకు ఉన్నదే అంతంత మాత్రమే. పౌలుకు ఉన్నట్టుగా వనరులు, ఆత్మీయ వనరులు ఆగురుకు లేదు. మనకున్నట్టుగా ఆత్మీయ వనరులు ఎవరికి లేదు? ఆగురుకు లేదు. మనకైతే యేసు ప్రభు ఉన్నాడు, రక్షణ ఉంది, సంఘం ఉంది, ఆమేన్, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇన్ని కలిగిన మనము ఆగురులా పోయి ప్రార్థన చేస్తే మనకది మంచిది కాదు. మనం ఆగురులా ఉండకూడదు. ఎలా ఉండాలి? పౌలులా మాట్లాడాలి. ఏ స్థితిలోనైనా నేను సంతృప్తిగా జీవించగలను. ఎందుకంటే నాలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి యేసు ప్రభు. ఆయన శక్తితో నేను విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, దేవుని పట్ల భక్తిలో, ఆయన చిత్తం నెరవేర్చడంలో నేను స్ట్రాంగ్ గా ఉంటాను, బలముగా ఉంటానని చెప్పాలి. ఎదగని విశ్వాసులకు కష్టాలు, సంతోషాలు వారి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది, మార్పులు గురి చేస్తుంది. కానీ ఎదిగిన విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. వారు కారణాలు చెప్పరు, సాకులు చెప్పరు, లేక వాళ్ళు కారణము, వీళ్ళ కారణము, ఆ పరిస్థితి కారణము, ఈ పరిస్థితి కారణమని కారణాలే చెప్పరు. దేవుని చిత్తాన్ని చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. వారిలో ఉన్న శక్తి అలాంటిది. ఆగురు చుట్టూ చూస్తా ఉన్నాడు, చుట్టూ వాళ్ళు వీళ్ళు అది ఇది చూస్తున్నాడు ఆగురు. పౌలు చుట్టూ చూడలే, తనలో ఉన్న ప్రభువును చూసుకుంటున్నాడు. లోపల ఉంది ఒక శక్తి. ప్రైజ్ గాడ్. లోపల ఉంది ఒక శక్తి. ఆమేన్. ఆ శక్తి చేత నేను ఏదైనా చేయగలను. కాబట్టి ప్రియులారా, ఆగురులా ఉండకండి, పౌలు వలె మనం ఉండాలి. ఆగురు మాటలు పైకి చూడడానికి భలే ఉంటది, లోపల విప్పి చూస్తే పురుగులుండును. మేడి పండు చూడా మేలిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే పురుగులుండును. అయ్యా, నేను ఆగురిని ఫాలో అవ్వాలనా? నేను పౌలును ఫాలో అవ్వాలనా? ఎవరిని ఫాలో అవ్వాలి? పౌలునే ఫాలో అవ్వాలి. అంత మాత్రాన భయపడకండి. మరి నా అవసరాలు ఏమయ్యేదండి? అయ్యో, దేవుడు మీకు ఏది అవసరమో మీకు ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరు? మనకు తండ్రి. ఆకాశ పక్షులను చూడండి, అడవి మొక్కలను చూడండి, వాటినే ఈ రోజు ఉండి సాయంత్రానికి, ఈ రోజు ఉండి రేపటికి వాడిపోయే దాని మీదనే మీ దేవుడు అక్కర కలిగి ఉన్నప్పుడు మీ తండ్రి ఆయనతో పాలివారైన, ఆయన పోలికలో ఉన్న, నిరంతరము జీవిస్తున్న మీ మీద ఆయనకు అక్కర ఉండదా? అక్కర ఉండదా? మీ అవసరాలు తీర్చబడుతుంది. కానీ కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భంలో మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కోసము కొన్ని కష్టాలు, శ్రమలు దేవుడు మీకు అనుమతించవచ్చు, ఇవ్వడు, అనుమతించవచ్చు. అంత మాత్రం ఆయనకు మన మీద అక్కర్లేదని అర్థం కాదు. ఆయన మన ఆత్మీయ జీవితం పట్ల, మన శారీరక అవసరాల పట్ల కూడా, మన ఆత్మీయ జీవితం పట్ల ఆయన ఎక్కువ అక్కరుంది. కాబట్టి కొన్నిసార్లు లోపల బలపరచడానికి బయట కొంచెం ఎండిపోనిస్తాడు. అర్థమైందా? బయట కొంచెం ఎండనిస్తాడు, ఎండితే లోపల స్ట్రాంగ్ అవుతాం. కాబట్టి దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, ధైర్యంగా ఉందాము. కానీ మనము విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆగూరు వలె కాదు, పౌలు వలె ఉండాలి. ఎలా ఏం చెప్పాలి? మనందరం కూడా పౌలుతో కలిసి మనం కూడా చెప్పాలి, నేను ఏ పరిస్థితుల్లోనైనా సంతృప్తి కలిగి జీవించడము నేర్చుకొని ఉన్నాను. సో దీన స్థితిలోను, సంపన్న స్థితిలోను, కడుపు నిండి ఉండుటకును, ఆకలితో ఉండుటకును, లేమిలో ఉన్నప్పుడును, సమృద్ధిలో ఉన్నప్పుడును నా విశ్వాస జీవితం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో పరిస్థితులు నన్ను ఏ మాత్రము ఆటంకపరచదు. ఎందుకంటే నన్ను బలపరచు యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన జీవితం, బలమైన విశ్వాసం పౌలు యొక్క మాటలు. మనం పౌలునే అనుసరిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.